తెలుగు డిగ్రీ 4th సెమిస్టర్ నుంచి ఆధునిక పద్య భాగం నుండి గృహమే కథ స్వచ్ఛంద సీమ అనే పాఠ్య భాగాన్ని డాక్టర్ ఎం గోపి గారు రచించారు. ఈయన జూన్ 25వ తేదీ 1948న ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో జన్మించాడు. చెన్నయ్య లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యను భువనగిరిలో పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజ కవి వేమన్న అనే వంశంపై పరిశోధన చేసి PhD పూర్తి చేశాడు. అధ్యాపకునిగా, ఆచార్యునిగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగా విధులు నిర్వహించాడు. తంగెడి పువ్వులు, మేలురాయి, ఎండపొగ, వంతెన రచనలు రచించాడు. ప్రస్తుతం పాఠ్యభాగం ప్రపంచ కరోనా అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. పాఠ్యభాగ సారాంశం: గృహమే కదా స్వచ్ఛంద సీమ అంటే మన ఇల్లే కదా మనకు సేఫ్ ప్లేస్, ఎక్కడ మనము ఇంట్లో ఉన్నంత సేఫ్గా ఎక్కడ ఉండమని తెలియజేయడం. 2020లో మనకు కరోనా వచ్చింది. కరోనా వల్ల చాలామంది సఫర్ అయ్యారు. ప్రజలందరూ చాలా భయపడ్డారు. అప్పుడు అందరు లాక్డౌన్ విధించారు. అప్పుడు అందరు ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మనకి ఇల్లే కదా మనకు దిక్కు, ఇల్లే కదా మనకు సేఫ్ ప్లేసు. బయటికి వెళ్ళామనుకో మనకు కరోనా వస్తుంది. కరోనా రాకముందు, లాక్డౌన్ విధించకుండా ముందు అందరూ జాబ్ చేశారు. అసలు ఇంటికి రావాలన్నా కానీ టైం ఉండదు. పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా కానీ వాళ్ళకి అసలు టైమే దొరికేది కాదు. ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన వల్ల పిల్లలందరూ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో కలిసి ఉంటారు. అందరు కలిసి మెలిసి ఉంటారు. ఫ్యామిలీ విలువ అనేది అర్థమైంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనుషులకు ఉన్న కనెక్షన్ ఏందో తెలిసింది. కరోనా మీద ఎవరైనా ఫస్ట్ కవిత రాసిరంటే అది ఎం గోపి గారు. ఫస్ట్ కవిత అనేది రచించిండు కరోనా మీద. కవి ఏం తెలియజేస్తుండంటే, కవే కదా కవిత్వం వల్ల ప్రజలకు ఒక ధైర్యం ఇచ్చేది. వాళ్ళు ఎక్కువ బాధపడకుండా మంచిగా ప్రశాంతంగా ఉండాలంటే కవి మాటలు వాళ్ళకు ఒక తోడవుతాయి. అందుకే ఈ కవితని రచించిండు. కవి ఏమని తెలియజేస్తుండంటే, మనకి ఇండ్లు ఉన్న వాళ్ళం ఓకే, మనం ఇంట్లో ఉంటాము, మనం సేఫ్గా ఉంటాం. ఇండ్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళను తలుచుకుంటే నాకు చాలా బాధ అవుతుంది అని తెలియజేసిండు. ఎగ్జామ్లో మనకి గృహమే కదా స్వచ్ఛంద సీమ అనే పాఠ్యభాగ సారాంశం రాయమంటే ఏం లేదు, మనం కరోనాలో మనం అనుభవించింది, మనకి ఇల్లు ఎంతగానో సేఫ్ ప్లేస్ అని మనకు తెలియజేసింది. దాని గురించి రాసే చాలు. మనం కరోనాలో అనుభవించి ప్రతి ఒక్కరం వచ్చినాం, గదే రాయండి. మీకు ఖచ్చితంగా 100/100 మార్క్స్ అనేది ఈ లెసన్లో మీకు వస్తాయి. మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు దాని గురించి కొంచెం రాయండి. అంతే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.